హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్ జెసికా ఫామ్. చూడొచ్చు, ఇవన్నీ మన టీకరా లైనేజ్ ఉన్నాయి. రేజా ఉంది, ప్లస్ ఇక్కడ నాటుకోళ్ళు. ఇందులో కూడా ఈ కోడి గుడ్లపై నుంచి లేచింది. మన పట్ట ఇంతకుముందు వీడియోస్ పెట్టిన, సో వీడియో పెడితే అది స్ట్రైక్స్ ఎక్కువ పడ్డాయి ఫ్రెండ్స్. అది దగ్గర దగ్గర 3K అట్లా వ్యూస్ వెళ్ళినాయి వన్ డేలోనే. స్ట్రైక్స్ ఎక్కువ అవడం వల్ల ఆ వీడియో డిలీట్ చేయడం జరిగింది. ఇవన్నీ గుడ్లు పెడుతున్నాయి. ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసిండు, అన్న పెట్టాలు పుంజులు చూపిస్తున్నావు కానీ గుడ్లు చూపించాను అని చెప్పేసి చెప్పిండు. సో బ్రదర్, ఇవైతే ఆల్రెడీ ఒక ఎగ్ వలిగిపోయింది. ఇవి మిగతా ఎగ్స్ అన్ని మళ్ళీ ఇందులోనే సేమ్ ఇదే టప్లో పెట్టిన. ఆల్రెడీ ఒక డ్యామేజ్ అయిపోయింది నిన్న. చూడొచ్చు, ఎగ్స్ కూడా కొంచెం రెడ్ కలర్లో ఉంటాయి. ఇవైతే ఆల్రెడీ బుకింగ్ ఉన్నాయి. 8 ఎగ్స్. ఇవైతే వచ్చేసి 42 ఎగ్స్ ఉన్నాయి. 42 ఎగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి 42 ఉన్నాయి. బ్రదర్కి అయితే ఈరోజైనా రేపైనా వస్తా అని చెప్పిండు. డైరెక్ట్ వచ్చి తీసుకెళ్తాడు. పోతే ఇక మన హోమర్స్ పిజిన్స్, ఇవి చిక్స్ ఉన్నాయి కదా, చిన్నవి పెద్దగా అయిపోయినాయి ఆల్రెడీ. ఇది ఒకటే ఫాదర్, ఒకటి ఇది ఒకటే దాదింది వీటిని. సో ఇంకొచ్చేసి ఇంకా బయటకు వెళ్ళినాయి ఎక్కడికో అన్నీ. ఇటు సైడ్ వెళ్తాయి ఫ్రెండ్స్. ఇటు సైడ్ చాలా మేతకి ఇస్తాను. అది కూడా కొంతమంది రిపోర్ట్ కొడుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరికి నచ్చకనా మళ్ళీ ఎట్లా తెలియదు, కానీ రిపోర్ట్స్ చాలా కొడుతున్నారు. సో మీరు కూడా పెట్టుకోండి బిజినెస్ అని చెప్పిన నేను కూడా ఆల్రెడీ ఫ్రెండ్స్ కొంతమందికి. కానీ ఎక్కువ మాత్రంలో పెట్టుకోవద్దు, మోతాదులో మనకు నచ్చినన్ని. మనం ఎంతైతే వాటిని బరువు ఎంత మోస్తామో అంతే బరువు మోయాలంటారు కదా. సో దానంతానే మనం మెయింటైన్ చేసుకోవాలి. పోతే ఇక్కడ గుడ్లపైన ఇది నాటుకోడి. దీనికి ఎందుకు వేసిన అంటే గుడ్లు ఇవి వచ్చేసి గల్వాపెట్ట అని చెప్పిన కదా. గల్వాపెట్ట దాని ఏమంటారు, గల్వాపెట్టకు వచ్చిన ఒక పట్టా ఉంది, అది ఫీమేల్. దానికి వచ్చినాయి. గల్వాకు వచ్చినాయి ఏమో డబుల్ బాడీ జంబో సైజు. గల్వాకు వచ్చినాయి అవి వేరే దానికి ఇంక్యుబేటర్లు వేసిన. సో చాలామంది ఎగ్స్ వేయించాను అంటే ఇది ఎగ్స్. ఇది మన పిజన్ లాఫ్ట్. ఇది అంతా మొత్తం క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. నిన్న మొన్న లేకుండే నేను. సో వీడియో కూడా నేను రీసెంట్గా మొన్న చూసిన. వీడియో డిలీట్ చేయాలని చెప్పేసి స్ట్రైక్స్ చాలా ఇచ్చారు. వచ్చి నాటుకోడికి వస్తే అట్లా రిపోర్ట్స్ ఎందుకు కొడుతున్నారంటే కొంతమంది పడనోళ్ళు ఉంటారు, అట్లా చుట్టుపక్కల పడని వాళ్ళు ఉంటారు కాబట్టి రిపోర్ట్స్ కొడుతూ ఉంటారు. సో నాకైతే ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మన దగ్గర సేల్ అయితేనే ఉంటాయి. మనం ఏంటంటే చిక్స్ కానీ చిక్స్ లేకపోతే ఎగ్స్ అమ్ముతాం కాబట్టి మనకు అంత ఫరక్ పడదు. యూట్యూబ్ నుంచి వెళ్ళి ఇన్కమ్ చేసుకోవాలి, దాని నుంచి వెళ్ళి సంపాదన అని నాకు అయితే లేదు. మనం ఏంటంటే ఇది మన చిన్నప్పటి నుంచి షోక్ కాబట్టి ఇది అంతే. ఇక ఇందులో వాటర్ పట్టిన మార్నింగ్, సో అందుకని మంచిగా కొంచెం చల్లగా ఉంది వెదర్, అట్లా అని చెప్పేసి. చల్లగా అంటే వాటర్ పట్టినాయి కాబట్టి ఇక్కడనే. బయటకైతే ఒక 6 నుంచి ఒక 7 పెట్టలు బయటకు వెళ్ళినాయి. మిగతా అన్ని ఇక్కడనే ఉన్నాయి. 39 అట్లా డిగ్రీస్ కొడుతుంది ఎండ, ఘోరంగా ఉంది ఎండ అయితే. బయటకు వెళ్తే మాత్రం చూడొచ్చు మీరు బయట కూడా. సో చాలామందికి చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఫామ్ పెట్టుకోవచ్చు, కానీ అధిక మోతాదులో పెట్టుకోండి. మనం ఎంత బరువు మోస్తామో అంతనే పెట్టుకోవాలి. అందుకని చెప్పేసి నేను చాలామందికి కూడా ఫామ్ విజిట్ అయ్యారు. ఇక్కడ సైడ్ మా గజ్వేల్, సిద్దిపేట, కరీంనగర్, కోరుట్ల వాళ్ళు చాలామంది వచ్చిపోయారు. అందుకని నేను వీడియోలు తీయలేకపోయినా. దీని గుడ్లు ఇంక్యుబేటర్లు వేసిన, దానికి వచ్చింది ఇంకొకటి ఉన్నది పట్ట. దీనికి వచ్చిన పట్టా ఉంది, దాని గుడ్లు కూడా ఇప్పుడు నేను వేసిన కోడికి చూడాలి ఫ్రెండ్స్, అవి వెళ్తాయి. సో అన్నిటికి మొత్తం బ్రీడింగ్ ఒక 12-13 పెట్టలకు ఈ ఒక పుంజుతోటి బ్రీడింగ్ సెటప్ వేసేసిన. ఇంకా అన్ని జాలీలో ఉన్నాయి, ఏవి ఇప్పలేదు నేను అసలుకి బ్రీడింగ్కు. ఫస్ట్ దీన్ని ఇప్పేసిన, దాని గుడ్లు వచ్చేసినాయి, సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఎగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీని ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం 80 ఎగ్స్ మొత్తం బ్రదర్ చెప్పిండు. ఈ పుంజుకు వచ్చినాయి
ఈ పుంజుకు ఈ పెట్టెలోకి వచ్చినాయి ఎగ్స్ కావాలని చెప్పిండు బ్రదరు. సో దాని గురించి అని చెప్పేసి నేను మొత్తం ఈ పుంజుతోటే బ్రీడింగ్ తీపిస్తున్నా. చూడవచ్చు స్ట్రక్చర్ కూడా మంచి బాడీ స్ట్రక్చర్ ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే కూడా ఒక 15 days ముందే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్స్ అంటే కాల్ చేసి నాకు చెప్తేస్తే నేను ఆపేస్తా గుడ్లు బుక్ చేసుకుంటే. పెట్టలు కూడా మంచి క్వాలిటీ పెట్టలు. ఇకపోతే ఈ పెట్ట వచ్చేసి చాలామంది అడిగిరు నాకు, కానీ నాకు ఇవ్వనికి కొంచెం వెనక ముందైనా, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటివి దొరకాలంటే కష్టము. రేర్ బ్రీడ్ ఉంటుంది యాక్చువల్గా. ఇది మనము చెప్పొద్దు, అందరికి తెలిసే ఉంటుంది. జంబో సైజులో ఇలాంటి పెట్టలు దొరకాలంటే చాలా కష్టం. రేట్లు కూడా ఎక్కువ పెట్టి తెస్తారు అట్లా. ఇక వచ్చేసి ఇది పుంజు ఉంది కదా దూవర్, ఇది కూడా మంచి ఒక పెట్టకు తీసిన గుడ్లు. నేను వీడియో చాలా రోజులు అప్లోడ్ చేయక, ఎందుకంటే స్ట్రైక్స్ పడుతున్నాయి. కావాలని చేస్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఏదో ఫైటింగ్ చేసిన వీడియోస్ పెట్టడం లేదు, ఏం పెట్టలేదు. ఖాళీ బ్రీడింగ్ పర్పస్ మన యూనిట్ చూపించడానికే నేను పెట్టిన ప్రతి ఒక్కటి. దాని గురించి సమ్మర్లో ఇలాంటి కూల్ వాటర్ పెట్టుకోవాలి, టెట్రా సైక్లింగ్ పౌడర్ ఒకటి వేసుకోవాలి, బెండెక్స్ పౌడర్ అని ఉంటుంది అది ఒకటి వేసుకుంటే మనకి ఏంటంటే హీట్ నుంచి వెళ్ళి చల్లదనం ఉంటుంది అన్నట్టు. ఎక్కువ చాలా మటుకు చల్లదనం ఉంటుంది పెట్టలకు, ఎక్కువ హీట్ ఉండదు. సో పెట్టలు అనేటివి కూడా మంచిగా ఎగ్ లేయింగ్ ఇస్తాయి, ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది మనకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందులో ఉన్న 3 నాటుకోళ్ళు, ఒకటి ఇందులో 2 ఉన్నాయి. ఈ 3 కుడుకు మీద ఉన్నాయి, అంటే పొదిగి ఉన్నాయి కాబట్టి అవి నాటుకోళ్ళు. ఓకే, వాటికి వేసేసిన. ఇవి అన్నీ ఎగ్లేంగి, అన్ని గుడ్లు పెడుతున్నాయి ప్రతి ఒక్కటి. ఇందులో పెట్టాలి అనేది ఏది గుడ్లు పెట్టాలి ఏది లేదు, అన్ని గుడ్లు పెడుతున్నాయి. చూసుకోవచ్చు, ఇవి 2 పెడుతున్నాయి, ఇవి 3 పెడుతున్నాయి, అది కూడా పెడుతుంది. ఇందులో ఉన్నాయి అన్నీ పెడుతున్నాయి ఫ్రెండ్స్, గుడ్లు మొత్తం పెడుతున్నాయి. చూడవచ్చు. అయితే మన కోరుట్ల సైడ్ బ్రదర్ అయితే, అన్న పేరు సంపత్, అన్న నాకు ఒక 80 గుడ్లు కావాలి వీటికి వచ్చినాయి అంటే, సరే బ్రదర్ వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పిన. అక్కడైతే ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా పెట్టలు, ఇంకా చాలా ఎక్కడ వెళ్ళినాయి ఫ్రెండ్స్. ఇంకా అయితే సంపత్ బ్రదర్ ఫోన్ చేసి ఇంతకుముందు తీసుకెళ్ళాడు మన కాడ, మంచి పిల్లలు వెళ్ళినాయి అతనికి. అన్న మంచి పిల్లలు వెళ్ళినాయి, నాకు ఈ పుంజుతోటే నాకు బ్రీడింగ్ తీపించిన గుడ్లు కావాలని చెప్పేసి ఈ పుంజుతోటే బ్రీడింగ్ చేపించాను ఫ్రెండ్స్. ఇప్పుడు పుంజు కూడా ఎక్సలెంట్ బ్రీడర్ ఇది. మనకు దీని నుంచి వచ్చిన అవుట్పుట్ అయితే చాలా బాగుంది. ఇకపోతే చాలామంది డౌట్ ఏంటంటే, సమ్మర్లో నాకు ఒక 5-10 స్టార్స్ వచ్చినాయి. సమ్మర్లో అన్న ఎక్కువ మట్టికి కోళ్ళు గుడ్లు పెడతలేవు, ఇట్లా మోషన్ అయితే వాటర్ వెళ్తున్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చల్లదనం ఉండాలి కోళ్ళకు, చల్లదనం ఉండాలి ఫ్రెండ్స్. చల్లదనం ఉంటుంది, అటు నుంచి వస్తున్నాయి చూడండి ఇంకా 2 కూడా పెట్టలు. ఎందుకంటే పొద్దున ఫుడ్ వేసేసిన, సో మళ్ళీ ఏంటంటే సాయంత్రం ఈవినింగ్ 2 times వేస్తా. బయట పోయి ఇట్లా బుక్ వస్తాయి అటు సైడు మన సైడ్, ఎందుకంటే చల్ల వాతావరణం ఉందనుకో. ఇప్పుడు ఈ చల్ల ఉంది కాబట్టి ఇక్కడ నిల్చుంటాయి. మెయిన్ ఏంటంటే ఈ సమ్మర్లో వచ్చేసి చల్లదనమే కోళ్ళకు మెయిన్. చల్లదనం లేకపోతే వాటర్ కూడా చల్ల వాటర్ పెట్టాలి, టైం టు టైం. ఈ గల్వా పెట్టాలి కదా, గల్వా పెట్టాలి. నిన్న మన కొంచెం నీరసంగా ఉండే, కాలపట్లు వచ్చిన న్యూరోబిన్ ట్యాబ్లెట్ వేసిన, అలాగే కాలపట్టు తక్కువైన తర్వాత టెరామిషన్ ట్యాబ్లెట్ అది వేసిన, రికవర్ అయింది పెట్ట. అది కూడా ఎగ్స్ పెడుతుంది ఇప్పుడు. ఈ దువ్వర్ పెట్ట ఇది కూడా రీసెంట్గా ఇది మొన్న వచ్చింది, ఇది కూడా గుడ్లు పెట్టేస్తుంది. ఇందులో ఉన్నాయి 99% అన్ని గుడ్లు పెడుతుంది ఫ్రెండ్స్. ఈ పట్ట కూడా క్రాస్ అయిపోతుంది, ఒక 2 పెట్టల మీద ఏమో ఉంది. ఆ పెట్టలు కూడా సపరేట్ చేసిన నేను జాలి, అది ఇంకా అది తీయలేదు నేను. దీన్ని ఈరోజే వదిలిపెట్టిన, ఎందుకంటే కొంచెం కాలు ఫ్రీ అయితే చెప్పేసి జాలిలో పెడితే. చూడవచ్చు, ప్రతి ఒక్క పెట్టను నింపేసుకుంటుంది ఈ పుంజు. కొంచెం ఇప్పటికైనా నీరసంగా ఉంది, అయినా గుడ్లు పెడుతుంది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు. ఇవన్నీ చూడవచ్చు, మొత్తము మంచి క్వాలిటీస్ ఉంటాయి మన దగ్గర. వాటి కళ్ళు కూడా చూసుకోవచ్చు, అంత రేర్ కళ్ళు ఇవన్నీ.
ఇప్పుడు అక్కడ వాటర్ పట్టిన మార్నింగ్ కొంచెం ఎండిపోయినట్టుంది కదా, సో అక్కడ పడుకుంటాయి, ఇక్కడ కూర్చుంటాయి. ఎండాకాలం చూసినావు కదా, మన ఫుడ్ పెట్టినాం కదా, దానికి ఎంత ఉంది కింద ఫుడ్, ఇట్లా చాలా ఫుడ్. మెయిన్ ఏంటంటే సమ్మర్లో మాత్రం కూల్ ఉండాలి. సమ్మర్లో కూల్ ఉంటే మీకు ఎగ్స్ కానీ అవుట్పుట్ అనేది మనకు పిల్లలు కానీ మంచిగా వస్తాయి. ఇవైతే పిట్టలు అయితే అమ్మనీకి లేవు ఫ్రెండ్స్, ఇప్పుడు ఏవి కూడా అమ్మేటి లేవు. ఎందుకంటే మనకు కొంచెం ఎక్కువ మంది ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క పుంజతోటి బ్రీడింగ్ తీపిస్తున్నా, అట్లా ఒక ఆలోచన వచ్చింది. చాలామంది అడిగారు, అన్న నాకు దువర్ తోటి బ్రీడింగ్ తీపించిన కొన్ని ఎగ్స్ కావాలని చెప్పేసారు. దీనికి కూడా ఇప్పుడు 2 పెట్టెలతోటి తీపిస్తా ఫ్రెండ్స్ ఎగ్స్. తర్వాత వచ్చేసి ఈ చీతా ఉంది కదా, ఇది సేల్ పెట్టిన. యాక్చువల్గా నేను 2 వీడియోలు పెట్టిన, ఒకటి 3K పోయింది, మిగతాది వచ్చేసి ఇంకోటి 1.5K పోయింది. ఆ 2 వీడియోస్ కూడా స్ట్రైక్స్ పడ్డాయి, డిలీట్ అయిపోయింది. దీనికి కూడా మంచి ఒక 2 పెట్టెలు వేసి మంచి గుడ్లు తీపి అన్న మేము తీసుకుంటామని చెప్పేసారు. దగ్గర వాళ్ళు ఇక్కడ గజ్వేల్, సిద్దిపేట్ ఇక్కడ సైడ్, హైదరాబాద్ నుంచి వచ్చి బ్రదర్ చాలామంది చూసిపోయారు మన ఫామ్కి. ఇక్కడనే కాకుండా మన ఫామ్ హౌస్లో ఉన్నాయి కదా, అక్కడ కూడా తీసుకెళ్ళి చూపించిన. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా ఎగ్స్ కావాలన్నా లేదంటే చిక్స్ కావాలన్నా నా నంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాల్ చేయొచ్చు. కొంతమంది ఏంటంటే నైట్ కూడా కాల్ చేస్తారు ఫ్రెండ్స్, నైట్ మాత్రం చేయకండి. పొద్దున 8 o'clock నుండి సాయంత్రం 6 వరకు చేస్తే నేను అందుబాటులో ఉంటా, ఎందుకంటే నాకు మేకలు ఉన్నాయి. సో అది కూడా మీకు చెప్పిన, అది కూడా వీడియో పెడతాను చెప్పినా కానీ నాకు వీలైతే లేదు, యాక్చువల్ చెప్పాలంటే టైం సెట్ అయితే లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.